మహిళల మీద సోషల్ మీడియాలో విశృంఖలంగా పోస్టింగ్లను చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నది. ఇలా వ్యాఖ్యానాలు చేసేవారిని బట్టలు విప్పి బహిరంగంగా బజార్లో తిప్పటానికి చట్టంలో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించడానికి తన ప్రభుత్వం వెనుకాడబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఏమన్నారో చూడండి. సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానివాడిని క్రిమినల్గానే చూస్తాం. క్రిమినల్స్కు ఎట్లా జవాబు చెప్పాలో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే ముసుగు తీసి ఒక్కొక్కటి బట్టలు ఊడదీసి కొడతాం. తోట్కలు అంటే తోలు తీస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని, అందువలన ఊరుకుంటున్నానని అనుకుంటున్నారని, కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నేను మనిషినే, చీము నెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీ పేరు పెట్టుకుని చూడండి, నేను ఓపికతో ఉన్నా అని ఆయన మనసులో ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఘనత వహించిన టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఏకంగా ద రెడ్డి లైన్ అనే శీర్షికతో మార్చి 17వ తేదీన ఒక సంపాదకీయాన్ని రాసేసింది. రేవంత్ను చరిత్రలో నియంతల సరసన చేరుస్తూ అతిలౌక్యాన్ని ప్రదర్శిస్తూ హెర్బర్ట్ హూవర్ అనే పెద్ద మనిషి చెప్పిన మాటలను ఉదాహరించింది, కోట్ చేసింది అనమాట. ఇమీడియట్లీ ఆఫ్టర్ అటైనింగ్ పవర్ ఈచ్ డిక్టేటర్ హ్యాస్ సప్రెస్డ్ ఆల్ ఫ్రీ స్పీచ్ ఎక్సెప్ట్ హిజ్ ఓన్ అనే రేవంత్ రెడ్డి తన వాక్స్వాతంత్రాన్ని తప్ప ప్రజలందరి వాక్స్వాతంత్రాన్ని అణచివేస్తున్న స్థాయిలో సంపాదకీయాన్ని రాసేసింది. ఆ సంపాదకీయం చూస్తే అది స్పాన్సర్డా లేక ఇన్స్పైర్డా అనే అనుమానం వస్తుంది. ఘనత వహించిన ఈ పత్రిక గతంలో డబ్బులు చెల్లించి మనకు కావాల్సిన రాతలు రాసుకోవటానికి పత్రికను చిల్లరగా అమ్మకానికి పెట్టింది. దీనిపై విమర్శలు రావడంతో కాలంల వారీగా అమ్మకాలు మానేసింది. ఇప్పుడు సంపాదకీయాన్ని స్పాన్సర్ చేసిన వారికి అమ్మేసిందని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం కావాలి. నాకు కూడా అంతటి ధైర్యం లేదు. అందువల్ల సంపాదకీయులు ఇన్స్పైర్డ్ సంపాదకీయంగానే గౌరవిద్దాం. అయితే అందులోని అంశాలను పరిశీలిస్తే మాత్రం అనేక సందేహాలు వస్తాయి. ఈ దేశంలో స్త్రీ పురుషులను గుడ్డలు విప్పి ఊరేగించడం తరచుగా క్రమం తప్పకుండా జరుగుతోంది. చాలా వరకు నిజమే. ఈ సంపాదక రచయిత జన్మించిన రాష్ట్రంలో మరీ ఎక్కువగా జరుగుతున్నదేమో మనకు తెలియదు. కానీ 2 తెలుగు రాష్ట్రాలు ఈ అరాచకం మితిమీరి జరగటం లేదు. సిక్నింగ్ రెగ్యులారిటీతో అసలే జరగటం లేదు. 1981లో బెహ్మాయ్ ఊచకోత గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి అటువంటి సంఘటనలకు చట్టబద్ధత కల్పించాలని చూస్తున్నారంటూ సంపాదకుల వారు అతి లౌక్యంగా, అతి ఘాటుగా సెలవిచ్చేశారు. రేవంత్ రెడ్డి ఆడబిడ్డల గురించి వికృతంగా వ్యాఖ్యానించే వారి గురించి ప్రస్తావిస్తే నా కుటుంబంలో మహిళలపై వ్యాఖ్యానిస్తే అంటూ సంపాదకుల వారు తెలివిగా ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, కౌంటింగ్ సమయంలో జరిగిన అరాచకాల గురించి సంపాదకీయం కాదు కదా, ఒక ముక్క కూడా రాయని పత్రిక నారావారి ప్రభావంలో ఉన్నదన్న భావన ప్రజల్లో ఉంది. అది నిజం కాకపోవచ్చు, అది వేరే విషయం. ఈ పత్రిక కూటమి రాజకీయాలు, కూట రాజకీయాలు ప్రజలకు బాగా ఎరికే. బీజేపీ మిత్రపక్షాలకు అనుకూలంగా ఉండే ఈ పత్రిక కాంగ్రెస్ ప్రభుత్వాలను, కాంగ్రెస్ నాయకులను, బీజేపీయేతర, కూటమియేతర పార్టీలను, నాయకులను ఎద్దేవా చేయటం సర్వసాధారణంగా చేస్తుంది. వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతుంది. మంచి చేసినా చెడుగా ఒక రిఫ్లెక్ట్ చేస్తుంది. మన తెలుగు పత్రికలు చేస్తాయి కదా. ఒక్కోసారి బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నది అనుమానాలు కూడా వస్తాయి. నిజానికి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్లకు జనాభా సున్నితంగా ఉంటే ఎప్పుడో వారి ఆటలు కట్టించేవారు. సోషల్ మీడియా ఎప్పుడో లక్ష్మణ రేఖలను దాటేసింది. వాటిని సంయమనం వహించమని కోరేవారు తమ వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీస్తున్నట్లు గోలగోల చేస్తున్నారు. ఇండియాలో వాక్ స్వాతంత్రానికి పోలీసులు, రాజకీయ నాయకులు మాత్రమే అడ్డంకులు సృష్టించడం లేదు. తమ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్న వారే ఆ స్వేచ్ఛకు ప్రధాన శత్రువులు. సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు, నిబంధనలు, నియంత్రణలంటూ పలుమార్లు ప్రజలకు, ప్రభుత్వాలకు హితవు చెప్పిన మాట మర్చిపోరాదు. సంపాదక రచయిత అసలే మర్చిపోకూడదు.
అంటే సంపాదకీయాలను సంపాదకులు మాత్రమే రాయటం లేదు, ఇప్పుడు సంపాదక రచయితలను ఒక కొత్త బ్రీడ్ ప్రవేశించింది. హద్దుమీరి ప్రవర్తించవద్దని హెచ్చరించేవారిని నియంతలుగా చిత్రీకరించే మీడియా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నది. మీడియా విశృంఖలత్వానికి భరోసా ఇస్తున్నది. యూట్యూబర్లలో స్పాన్సర్డ్ అండ్ ఇన్స్పైర్డ్ యూట్యూబర్స్ ఉన్న మాట వాస్తవం. ఈ జాడ్యం ప్రధాన మీడియా నుంచే ఈ పిల్ల మీడియాకు సంక్రమించింది. సభ్యత సంస్కారం తెలియని వారిని కెమెరాల ముందు తీసుకువచ్చి వారి చేత 4 పిచ్చి మాటలు చెప్పిస్తే అది జర్నలిజం అవుతుందా? వారిని నియంత్రిస్తే రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రానికి భంగం వాటిల్లినట్లేనా? జర్నలిజం జర్నలిస్టుల ముసుగులో ఇండియాలో పత్రికా యజమానులు చేయని అరాచకం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పత్రికలకు కొదవే లేదు. అది చాలామందికి బాగా తెలుసు, వాళ్ళ పేర్లు నేను చెప్పనవసరం లేదు. వాటిని ఆదర్శంగా తీసుకొని చదువు సంధ్యా సంస్కారం లేనివారు, చేయని అక్రమాలు, అవినీతి, దోపిడీ లేదు. జర్నలిస్టుల జాబితా ఇవ్వమని, ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్గా భావిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తే చాలామంది తమ భుజాలు తడుముకుంటున్నారు. మరి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు భుజాలు తడుముకుంటున్నదో మనకు తెలియదు. హేతుబద్ధమైన పరిమితులకు లోబడి జర్నలిస్టులతో సహా పౌరులందరికీ రాజ్యాంగం సమానంగా వాక్ స్వాతంత్రాన్ని ప్రసాదించింది. అది దుర్వినియోగం చేయటం లేదని సంపాదక రచయిత భావిస్తున్నారా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు? ఆ బ్రిటిష్ పెద్ద మనిషి చెప్పిన మాట తప్పకుండా ఈ సంపాదక మహాశయుడికి తెలిసే ఉంటుంది. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ స్టార్ట్స్. తెలుసు కదా, గొడుగును గుండ్రంగా తిప్పుకుంటూ వెళుతున్న అతన్ని తిప్పకండి, ఆపేయండి అంటే, ఇది నాకు బ్రిటన్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఎట్లయినా తిప్పుతానంటే ఆయన చెప్తాడు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ స్టార్ట్స్ అని. అది సంపాదకుల వారు కూడా గుర్తించాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులు గుర్తించాలి, ముఖ్యమంత్రులు గుర్తించాలి, పాలకులు గుర్తించాలి, పత్రికా యజమాన్యాలు గుర్తించాలి. విశృంఖలత్వం సమాజపు సభ్యతను, సంస్కారాన్ని హరించి వేస్తున్నది. ఈ విషయాన్ని గుర్తించి వ్యవహరించడం అందరికీ మంచిది.